హాయ్ అండి. నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఒక 1 వీక్ ముందే వెళ్తున్నాము. ఎందుకంటే ఆ రోజు చాలా ఎక్కువ జనాలు ఉంటారు కదా, అందుకోసమని ముందే వెళ్తున్నాము. చూడండి ఎంతమంది వెళ్తున్నారో. అందుకే అక్కడ బాగా రష్గా ఉంటుంది ఆ రోజే వెళ్ళాలంటే. అందుకోసమని ముందుగా వెళ్తున్నాము. మంచిగా దర్శనం చేసుకోవచ్చు ముందుగా వెళ్తే, అమ్మవారిని మంచిగా చూసుకోవచ్చు. అందుకోసమని ముందుగా వెళ్తున్నాము. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు, దుకాణాలు అవన్నీ కోసం ఇవన్నీ వేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది మన మంచిర్యాల నుండి గోదావరికని వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది. ఇక్కడ గోదావరి ఉంటుంది. గోదావరి పక్కనే సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చూసాము, కానీ ఇప్పుడు చాలా బాగుంది. మంచిగా ఇది ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది కాబట్టి ఇదంతా పెయింటింగ్ అదంతా వేస్తున్నారు. చాలా బాగుంది అసలు. నిజంగా ఆ రోజు సమ్మక్క జాతర జరిగిన రోజు వస్తే మాత్రము చాలా రష్గా ఉంటుంది. ఇలా కొంచెం ముందు వచ్చి దర్శనం చేసుకుంటే కొంచెం మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు వస్తే మాత్రం అసలు దేవతే కనిపించదు, ఏదో దూరం నుండి మొక్కుకొని వెళ్ళిపోవడమే. చూడండి ఇప్పుడే అన్నీ రెడీ అవుతున్నాయి. ఇదివరకైతే మేము మా ఊర్లో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్ళే వాళ్ళము. నా పెళ్ళి కాకముందు అయితే మేము మేడారం వెళ్ళే వాళ్ళము అమ్మ వాళ్ళతోని. ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి మా ఊర్లో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్ళాము. ఇక్కడ పోస్టింగ్ వచ్చినాక ఇంకా దగ్గర వచ్చాం కదా, ఇంకా ఇక్కడ మా దగ్గరలోనే ఉంది, అందుకోసమని ఇక్కడికి వెళ్ళాము. కానీ చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి కొబ్బరికాయలు, ఉద్బస్తీలు, ఇంకా బెల్లం, దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. దేవతని దగ్గర నుండి చూసి దర్శనం చేసుకున్నాక చాలా బాగా అనిపించింది. అసలు ఈ సమ్మక్క జాతర ఎందుకు చేసుకుంటారు, ఎలా, ఏ స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీ ఏంటి అవన్నీ కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు కదా. నాకు కూడా కొంచెం తెలుసు, మొత్తం తెలీదు. కాకపోతే నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి కదా, అందుకోసమని చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఈ స్టోరీ అనేది చెప్తున్నాను. అసలు స్టోరీ ఏంటి అంటే, వరంగల్ నుంచి తాడ్వాయి అనే మండలం ఉంటుంది. వరంగల్ డిస్టిక్ తాడ్వాయి మండలంలోని ఒక మేడారం అని చిన్న గ్రామం ఉంటుంది. చాలా చాలా అడవి, పెద్ద అడవి అన్నట్టు అది. అక్కడ ఓన్లీ కోయదోరులు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఒకరోజు ఇలా మామూలుగా వేటకు ఎప్పటికి వెళ్తూ ఉంటారు కదా, అలాగే ఆ రోజు కూడా వెళ్ళారు. వెళ్తే అక్కడ వాళ్ళకి 2 పెద్ద పులులు కనిపించాయి. ఏంటి పెద్ద పులులు ఇక్కడ ఉన్నాయని చూసేసరికి అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. ఆ చిన్న పాప కోసం ఈ 2 పెద్ద పులులు కాపలాగా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఈ కోయదొరలు ఆ పాపను చూసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అప్పుడు ఆ పాపని ఇంటికి తీసుకొచ్చుకున్నప్పటి నుంచి వాళ్ళకి అని మంచి జరుగుతూ ఉంటుంది, మంచి శుభాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ కోయదొరలు అనుకుంటారు, ఈ పాపను తీసుకొచ్చినప్పటి నుంచి మనకు మంచి జరుగుతుంది, ఆ దేవతే ఈ పాప రూపంలో వచ్చింది అని అనుకుంటారు. ఇంకా ఆ పాపకు పేరు పెట్టాలి కదా. అయితే మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకి సమ్మక్క అని పేరు పెడతారు. అప్పుడు ఇంకా సమ్మక్క పెరిగి పెద్దదవుతూ ఉంటుంది కదా. అలా పెద్దగా అవుతున్నాక అక్కడ ఈ కోయదూరలందరికీ పెద్ద రాజు ఉంటారు కదా, మేడరాజు అని. అక్కడ ఒక అతను ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే, ఈ సమ్మక్కను పెళ్ళిడు వచ్చేసింది కదా ఇంకా అని, వాళ్ళ మేనల్లుడు అని పగడిద్దరాజు ఉన్నాడు, తనకిచ్చి చేయాలని తన కోరికగా ఉండేది. అప్పుడు ఈ సమ్మక్కని పగడిద్దరాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని అతను అనుకున్నాడు. పగడిద్దరాజు ఏం చేసేవాడు అంటే, వేరే వాళ్ళ పొలాలు మనం కౌలుకు తీసుకుంటాం కదా, అలాంటివి చేస్తూ ఉండేవాడు అన్నట్టు ఈ పగడిద్దరాజు. అప్పుడు ఈ పగడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేసినాక చాలా రోజుల తర్వాత వీళ్ళకి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అని 3 పిల్లలు వీళ్ళకి సంతానం కలుగుతారు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళు ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా ఉంటారు. ఇంకా అంటే చాలా అప్పుడు కాలంలో సరిగా పంటలు పండగ, కరువు కాటకాలు రావడం వల్ల ఏమైందంటే, ఈ పగడిద్దరాజు శిస్తు కట్టలేక అప్పుడు మేడరాజు కూడా మేనమామ కాబట్టి తిన దగ్గరనే ఉండేవాడు.
అప్పుడు ఈ ఇంకా పైన ఉంటారు కదా అప్పుడు కాకతీయులు పాలిస్తున్నారు కదా, కాకతీయ సామ్రాజ్యానికి అధినేత అయిన మన ప్రతాపరుద్రుడు ఏం చేశాడంటే, ఏంటి శిస్తు కట్టట్లేదు, ఇంకా పైగా మీ మేనమామను కూడా మీ దగ్గరనే ఉండనిస్తున్నారు, ఎందుకు ఇలాగా అని కోపంతో అడిగితే అప్పుడు ఇంకా ఇలా కారువు కాటకాలు రావడం వల్ల శిస్తు కట్టలేదని చెప్పినా కూడా ఏం వినకుండా అప్పుడు ఈ ప్రతాపరుద్రుడు అక్కడ కాకతీయ సేనలు ఉంటారు కదా వాళ్ళతోటి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారం పైకి ఇంకా యుద్ధం అనేది, ఇంకా కాకతీయ సేనలు యుద్ధం అనేది జరుపుతున్నారు. అప్పుడు అక్కడ ఏమైందంటే పగడిద్దరాజుని, సారలమ్మని, నాగులమ్మని, గోవిందరాజులు ఇలా యుద్ధంలో అందరూ కూడా చనిపోతారు వాళ్ళు. ఇంకా వీళ్ళందరూ చనిపోయేసరికి అక్కడ జంపన్న ఉంటాడు. జంపన్న ఏం చేస్తాడంటే వీళ్ళందరూ చనిపోవడం వల్ల అసలు అవమానం అనేది తట్టుకోలేక అక్కడ ఒక సంపెంగ వాగు అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి దాంట్లో దూకి చనిపోతాడు. అప్పటి నుంచి ఆ సంపంగ వాగును జంపన్న వాగు అని పిలుస్తారు. ఇప్పుడు మనం మేడారం వెళ్తే ఫస్ట్ జంపన్న వాగులో స్నానం చేసి అప్పుడు మనం సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకుంటాము. అదే అప్పుడు అలా జరగడం వల్ల ఇప్పుడు ఆ సంపెంగ వాగునే జంపన్న వాగు అంటున్నారు. అలా జంపన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఈ వార్త అనేది సమ్మక్కకు తెలుస్తుంది. అప్పుడు సమ్మక్క వీరనారిలాగా మొత్తం యుద్ధానికి ఎంతో కోపంతో ఉగ్ర రూపంతో ప్రతాపరుద్రుడి పైకి వస్తుంది. అప్పుడు ప్రతాపరుద్రుడు ఆమెను అలా చూసి అసలు ఆశ్చర్యపోతాడు. ఏంటి అమ్మో, ఆది పరాశక్తిలాగా ఇంత ఇదిగా ఉంది, అసలు మేము ఏం చేయలేము ఎలాగా అని అనుకున్నాడు. అప్పుడు ఆ కాకతీయ సైనికులు ఉంటారు కదా, వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు, వెనుక నుంచి వచ్చి ఆమెను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తారు. అప్పుడు ఆమె మెల్లిగా ఆ గ్రామంలోనే సమ్మక్క తల్లి మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్ళి కనిపించకుండా అదృశ్యమైపోతుంది. అక్కడ ఒక పుట్ట దగ్గర అంటారు, లేదంటే చెట్టు దగ్గర అని కూడా అంటారు. ఇంకా అక్కడ ఆ కుంకుమ భరణ అనేది కనిపిస్తుంది. ఈ ప్రతాపరుద్రుడు వెళ్ళి ఆ కుంకుమ భరణను చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మ తల్లి, నువ్వు మమ్మల్ని కాపాడడానికి వచ్చావా, నిన్ను ఇలా చేశామా అని అప్పటి నుంచి అమ్మని మొక్కడం ప్రారంభించాడు. ఇంకా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర చేయాలని కూడా, అది కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజునే చేయాలని అప్పటి నుండి ఆదేశాలు జారీ చేశాడు. అప్పటి నుంచి జాతర అనేది ఇలా జరుగుతూ ఉంది. ఈ జాతర మాత్రం కన్నుల పండుగ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. తెలంగాణ మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ సమ్మక్క సారలమ్మ జాతర. సమ్మక్క సారలమ్మ జాతర అంటే అసలే ఎక్కడెక్కడ నుండో జనాలు వస్తారు, చాలా బాగా జరుగుతుంది. నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది. స్టోరీ ఎలా ఉంది, సమ్మక్క సారలమ్మ జాతర ఎలా ఉంది అనేది కామెంట్లో నాకు చెప్పండి. జై సమ్మక్క సారలమ్మ తల్లి.